అంటే తన ప్రాణస్థానం భార్య దగ్గరుంది. ఇది ధార్మికుడైన పురుషుడికి ఉండవలసిన లక్షణం. ఎక్కడున్నా నీ భార్యని తెచ్చిస్తాను అంటే అది తెచ్చేంత వరకు అంటే అక్కడే ఉండిపోతుంది కదా. పాపం ఎలా ఉంటుందో ఎలా బతుకుతుందో అని బెంగొచ్చి ఏడ్చిన వాడు ధార్మికుడు. అందుకని ఆ విషయంలో సుగ్రీవుడికి రాముడికి తారతమ్యం ఉంది. ఇద్దరిది ధర్మబద్ధమైన జీవితంలో తేడా వస్తుంది. ఎప్పుడూ సీతమ్మే రాముడి పక్క, అప్పుడప్పుడు తార కూడా ఉంటుంది సుగ్రీవుడి పక్క. అందుకని తేడా ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. ఇద్దరిది స్నేహం ధర్మబద్ధమైన ప్రవర్తనలో ఒక్క కాంత మాత్రమే తెలుసున్నవాడు రామచంద్రమూర్తి. ఎందుచేత తన తండ్రి దక్షిణ నాయకుడు. ఎందరో భార్యలు ఉన్నారు దశరథ మహారాజు గారికి. రాముడు చేసుకుంటే కాదన్నారా? అయినా చేసుకోలేదు. విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్లేటప్పుడు దాంపత్యం అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, భర్త అంటే ఏమిటో, అహల్య అంటే ఏమిటో